జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చింది. మరునాడు సత్రాజిత్తు తమ్ముడి వార్త విని ఆ మణిని ఇవ్వలేదని శ్రీకృష్ణుడు నా తమ్ముడిని చంపి రత్నం అపహరించాడు అని పట్టణంలో చాటింపు వేయించాడు. శ్రీకృష్ణుడు విని ఆ పాలలో చంద్రుణ్ణి చూసినందువల్లే ఈ నింద వచ్చిందని భావించి దాన్ని తొలగించుకునేందుకు బంధుమిత్రులతో అరణ్యంలో వెతకగా ఒకచోట ప్రసిద్ధి కళేబరం, సింహపు కాలి జాడలు, భల్లూకం కాలిజాడ కనిపించాయి. వాటిని అనుసరించిపోతూ ఒక పర్వత గృహద్వారంలో పరివారాన్ని వదిలి తానొక్కడే లోపలికి వెళ్ళి అక్కడ ఉయ్యాలకి కట్టబడి ఉన్న మణిని తీసుకుని తిరిగి వచ్చుచుండగా అది చూసి వింత మనిషి వచ్చాడు అని జాంబవతి కేకలు వేసింది. అంతలో జాంబవంతుడు రోషంగా అక్కడికి వచ్చి అరుస్తూ గోడతో గిచ్చుతూ శ్రీకృష్ణుడిపై యుద్ధం ప్రారంభించాడు. శ్రీకృష్ణుడు అతన్ని కింద పడద్రోసి భీకర యుద్ధం ప్రారంభించాడు. ఆ విధంగా 28 రోజులు పోట్లాడారు. చివరకు జాంబవంతుడు శక్తిహీనుడే తనతో పోట్లాటకు దిగినవాడు రావణ సంహారి అయిన శ్రీరామచంద్రుడే అని అర్థం చేసుకుని నమస్కరించి, దేవాదిదేవ, ఆర్తజన రక్షక, నిన్ను త్రేతాయుగంలో రావణాది దుష్ట రాక్షసుని చంపేందుకు వచ్చిన శ్రీరామచంద్రుడు అని అర్థం చేసుకున్నాను. అప్పుడు నన్ను మీరు ఒక వరం కోరుకోమన్నారు. నేను తెలివి తక్కువగా మీతో ద్వంద్వ యుద్ధం చేయాలని కోరుకున్నాను. త్వరలో అది జరుగుతుందని మీరు చెప్పారు. అది మొదలు మీ నామస్మరణ చేస్తూ అనేక యుగాలు గడుపుతూ వచ్చాను. మీరు ఇప్పుడు నా నివాసానికి వచ్చి నా కోరిక నెరవేర్చారు. నా శరీరం అంతా శిథిలమైంది. ప్రాణాలు త్వరలో పోనున్నాయి. జీవితేచ్ఛ నశించింది. నా అపచారమును క్షమించి నన్ను కాపాడు. నీకంటే నాకు వేరే దిక్కు లేదు అని ప్రార్థించాడు.